మద్యం కుంభకోణంలో కసిరెడ్డి విచారణకు రమ్మంటే రాడంట. ఆయనను విచారణకు ఎందుకు పిలుస్తున్నారో చెప్పాలంట. చెప్పకపోతే విచారణకు రాడంట. ఈ వింత ప్రశ్నలేంటి కసిరెడ్డి? ఐటీ సలహాదారునైన నాకు మద్యం అమ్మకాలతో సంబంధం ఏంటనేగా నీ తొక్కలో లాజిక్. ఆ సంబంధం ఏంటో సిట్టు వాళ్ళు తేలుస్తారు కానీ నువ్వేం వర్రీ అవ్వకు. నీ ప్రమేయం ఏంటో నీ లెక్కేంటో తేల్చడానికే సిట్టు నిన్ను రమ్మంటుంది కసిరెడ్డి. 1000 కోట్లు నొక్కేసినప్పుడు ఈ లాజిక్ గుర్తురాలేదా? చీప్ లిక్కర్ అమ్మి వేలాది ప్రాణాలు తీసినప్పుడు తెలియలేదా ఈ లాజిక్? 1000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కు చేర్చినప్పుడు ఈ లాజిక్ మర్చిపోయావా? మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి విచ్చలవిడిగా దోచుకున్న చాలక లాజిక్లు మాట్లాడతావా? సిఐడి వాళ్ళు నిన్నెప్పుడో అరెస్ట్ చేసి బొక్కలో పడేయాల్సింది. ఇప్పుడు తీస్తారులే నీ బెండు కసిరెడ్డి. అయినా ఏ తప్పు చేయకపోతే బెయిల్ కోసం ఎందుకు పరిగెడతావు కసిరెడ్డి? అడ్డమైన పనులు చేసింది చాలక మళ్ళీ బెయిల్ కావాలా? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయటం మాని విచారణకు వెళ్ళు. సిట్టు వాళ్ళు నీకోసం అక్కడ వెయిటింగ్. సిట్టు వాళ్ళతో ఇలాంటి తొక్కలో లాజిక్లు మాట్లాడకు, వాళ్ళకి కాలుతుంది.